బాయ్ చెప్పకూడదురా. మీకోసం ఇంగ్లాండ్ నుంచి అమెరికా నుంచి వచ్చారు. బాయ్ చెప్తా ఉంటారా? అలా చెప్పవచ్చా? సారీ చెప్పండి. సారీ ఫ్రెండ్స్. రామ్ ఫ్రెండ్. ఇంకెప్పుడు అలా బాయ్ చెప్పం ఫ్రెండ్. రామ్ ఫ్రెండ్. అందరూ గట్టిగా ప్లీజ్. సారీ ఫ్రెండ్. హాయ్ అందరూ హాయ్ చెప్పండి పిల్లలు. హాయ్ పిల్లలు. హాయ్ బాయ్. అక్క బాయ్ చెప్తారక్క. లేదు హాయ్ చెప్తుందని హాయ్ అనిపిస్తుంది అంతే. అవునా? అవును అవును కదా పిల్లలు. మీరు హాయ్ చెప్తారు. వాళ్ళని అబద్ధాలు చెప్పొద్దని చెప్పి నువ్వు చెప్పావు అక్క. నేను అబద్ధాలు చెప్పట్లేదు. అక్క నువ్వు ఎక్కడున్నావు అక్క? నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాను. అక్క చెప్పు. హాయ్ నీ పేరు? హాయ్ అక్క. హాయ్ నా పేరా? నీ పేరేంటి? అక్క చెప్తా. చెప్పు. అక్క చెప్పు. అక్క దగ్గర అక్క. నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాను ఇలా చెప్పు. నీకెందుకక్క? అదేంట్రా మిమ్మల్ని ఎవరైనా మీ పేరెంట్ అని అడిగితే నీకు ఎందుకు అంటారా? మీ పేరు చెప్తాను. చెప్పక నువ్వే చెప్పు. నేను అడిగింది నేనే కాబట్టి నువ్వే ఫస్ట్ చెప్పాలి. నేను సెకండ్ అడిగాను కాబట్టి నువ్వే ఫస్ట్ చెప్పాలి. నీకంటే పెద్దవాడు కాబట్టి నువ్వే నీకన్నా చిన్నోని కాబట్టి నువ్వే చెప్పాలి. సర్లే. నా పేరు సుజిత. అబ్బా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ పేరేంటి మరి? నా పేరు. నీ పేరు ఇక్కడ ఎక్కడో పడిపోయిందక్క. నీ పేరు పడిపోయిందా? అసలు ఆ పేరు ఎక్కడ పడిపోతాయా? అక్క అక్క ఇప్పుడు నిన్న పేరు చెప్పనా, మొన్నటి పేరు చెప్పనా, ఈరోజు పేరు చెప్పనా? ఏంటి నీకు అన్ని పేర్లు ఉన్నాయా? బాబోయ్ రోజుకో పేరా నీకు? ఏంటక్క? రోజుకో పేరా? అవునక్క. సరే సరే నా పేరు చెప్తానక్క. నా పేరు. నీ పేరు? నా పేరు నీ పేరు క్యాండీ. క్యాండీ. నీ పేరు చాలా బాగుందా? బాగుందక్క. చాలా థ్యాంక్స్ అక్క. నీ హెయిర్ కూడా అక్క కొత్తకక్క నేను స్టైలింగ్ చేయించానక్క. అబ్బో స్టైలింగ్ చేయించడానికి రాయ్. నీ ముక్కు కూడా బాగుందా? అక్క నాకు అసలే పక్క. బాబోయ్ చాలా క్యూట్ గా ఉన్నావు క్యాండీ. అవునా? అవును. నువ్వు కూడా చాలా క్యూట్ గా ఉన్నావు అక్క. థ్యాంక్ యూ క్యాండీ. అక్క ఇప్పుడు ఏం జరుగుతుంది అక్క? పిల్లలు ఇక్కడ ఏం జరుగుతుంది? క్యాండీ వినిపించిన చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది? వినిపించిన క్యాండీ? అక్క సిబిసి అంటే ఏంటక్క? సిబిసి అంటే ఏంటి పిల్లలు? సిబిసి అంటే ఏంటి? వినిపించిన క్యాండీ? ఏమేమి పర్లేదక్క. గట్టిగా చెప్పండి. సిబిసి అంటే ఏంటి? చిల్డ్రన్ చిల్డ్రన్ బైబిల్ క్లాసెస్ కాదక్క. మరేంటికండి?
చికెన్ బిర్యానీ సెంటర్. అవునా పిల్లలు? చికెన్ బిర్యానీ సెంటరా? అవునక్క. సిబిసి అంటే చికెన్ బిర్యానీ సెంటర్. అవునా? కాదు క్యాండీ. మరి ఈరోజు చికెన్ బిర్యానీ పెట్టారక్క. కాదు క్యాండీ. సిబిసి అంటే ఆ, చిల్డ్రన్ బైబిల్ క్లాసెస్. అవునా? అవును క్యాండీ. సరే అక్క. అక్క ఆ, ఇక్కడ ఏం జరుగుతుందక్క? ఇప్పుడే కదా క్యాండీ చెప్పాను, సిబిసి జరుగుతుంది. అవునా? మీ పిల్లలు బాగా నేర్చుకుంటున్నారక్క. చాలా విషయాలు నేర్చుకున్నారు కదా పిల్లలు. మేమేం నేర్చుకున్నారక్క? మా పిల్లలు నాకు బోల్డెన్ విషయాలు చెప్తారు. చెప్పండి పిల్లలు, నిన్న ఈరోజు మీరు ఏమేమి నేర్చుకున్నారు? సాంగ్స్ నేర్చుకున్నారు. ఇంకా స్టోరీస్ నేర్చుకున్నారు. ఇంకా యాక్షన్స్ నేర్చుకున్నారు. ఇంకా గేమ్స్ ఆడారు. ఇంకా చాలా నేర్చుకున్నారు మా పిల్లలు. అవునా? అవును క్యాండీ. నేను కూడా నేర్చుకున్నానక్క. ఆ, నేను కూడా నేర్చుకున్నా. ఏంటి నువ్వు కూడా వచ్చావు క్యాండీ? సిబిసి సమోసా, పులిహార, పులిహార, బంగాళదుంప కర్రీ, అలాగే వడ, వడ. ఉప్పు ఎక్కువైపోయింది అక్క. ఇవన్నీ పెట్టారక్క. పిల్లలు మీరు కూడా అవే నేర్చుకున్నారా? అవన్నీ ఏంటి? నిన్న పెట్టిన స్నాక్స్ అక్క. క్యాండీ. మేము సిబిసిలో ఏం నేర్చుకున్నావు అని అడిగా. పొద్దున టిఫిన్ ఇవే నేర్చుకున్నారక్క. అవి కాదు నేను అడిగింది. ఆ, ఏం నేర్చుకున్నావు అని అడిగా. ఇదే కదక్క నేర్చుకున్నాను. అవునా పిల్లలు? ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా అదే నేర్చుకోవడానికి వచ్చారక్క. కాదు క్యాండీ, మా పిల్లలు చాలా మంచి వాళ్ళు. అవును కదా పిల్లలు, మీరందరూ టిఫిన్ తిన్నాము, లంచ్ చేయడం నేర్చుకున్నారా? చాలా స్టోరీస్ నేర్చుకున్నారు కదా మీరు. అవునా? అక్క అక్క నా ఫ్రెండ్స్ వచ్చారక్క. ఏంటి ఫ్రెండ్స్ తీసుకొచ్చావా? ఆ, వెరీ గుడ్ క్యాండీ. అక్క నా ఫ్రెండ్స్ పిలుస్తానక్క. సరే తీసుకురా క్యాండీ. ఫ్రెండ్ నా ఫ్రెండ్ పిల్లలు మీరు కూడా మీ ఫ్రెండ్స్ నా తీసుకొచ్చారా? ఫ్రెండ్ స్వీటీ అక్క. హాయ్ హాయ్ అక్క. హాయ్, నీ పేరేంటి? అక్క నా పేరు. నీ పేరు? క్యూటీ అక్క. వావ్ క్యూటీ, చాలా బాగున్నావు క్యూటీ. హాయ్ కీర్తి, హౌ ఆర్ యు? హాయ్ క్యూటీ, ఐమ్ ఫైన్. నీ వాయిస్ చాలా బాగుంది క్యూటీ, స్వీట్గా. థ్యాంక్ యూ అక్క. అందుకే క్యూటీ అని పెట్టుకుంది పేరు. అవునా స్వీటీ? స్వీటీయా క్యూటీయా? ఓ స్వీట్గా ఉంది కదా, అందుకని స్వీట్గా పిలిచా. సారీ క్యూటీ. పర్లేదుగా. నువ్వెందుకు వచ్చావు క్యూటీ? నేను సిబిసికి వచ్చానక్క. అవునా? నువ్వేం నేర్చుకున్నావు సిబిసిలో? నేను ఎలా ప్రార్థించాలి, ఎలా విజయాన్ని చూపించాలి, డ్రాయింగ్ ప్రేయర్స్ అంటే ఏంటి, ఇంకా చాలా పాటలు నేర్చుకున్నానక్క. వెరీ గుడ్ క్యూటీ. నువ్వు కూడా మీ ఫ్రెండ్ లా అనుకున్నాను. చాలా విషయాలు నేర్చుకున్నావు మా పిల్లల్లాగా. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. చూడు క్యాండీ, చూస్తున్నానక్క. నేను చూడమంటావా లేకపోతే స్వీటీ చూడమంటావా? చూసి నేర్చుకుంటున్నాను క్యాండీ. అవునా? అవును. చూడమన్నావేమో అని చూస్తున్నానక్క. మీ ఫ్రెండ్ క్యూటీ చూడు, సిబిసికి వచ్చి ఎన్ని విషయాలు నేర్చుకున్నావు. నువ్వు నేను తప్పదేంటి పనిలో ఏంటక్క నా వైపు చూపిస్తున్నావు? నువ్వే కాబట్టి. సరే అక్క, నాకు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నారక్క. అబ్బో, ఇంకో ఫ్రెండ్ కూడా తీసుకొచ్చావా? తీసుకురా. ఫ్రెండ్ రా ఫ్రెండ్. ఓ ఇది సైలెంట్ గా ఉన్నాడు. నా పేరు సింబా. నేను అడవికి రాజుని. నేనంటే అందరికీ భయం.
అవును. నువ్వేం నేర్చుకున్నావు సిబిసిలో? నేను మొదటి పాఠంలో ఉన్నాను. దానియేలుని నా ఊనిలో వేసినప్పుడు నేను తినలేదు. దేవుని మాట విన్నాను. వావ్, వెరీ గుడ్ సింబా. అవును కదా పిల్లలు, మన ఫస్ట్ లెసన్ ఏంటి? దానియేలు స్టోరీలో దానియేలు దేవుడికి ప్రేయర్ చేస్తున్నాడని ఎందులో వేస్తారు దానియేలుని? అప్పుడు సింహాలు తినేసారా? ఏం చేశాయి? వదిలేసాయి కదా. ఏసయ్య దానియేలు ఏం చేయొద్దన్నారు కదా. సింబా కూడా ఏం చేయదంట. వెరీ గుడ్ సింబా. హాయ్ సింబా. ఎలా ఉన్నావు రండి? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. అక్క, చెప్పుకండి. వీళ్ళేనా ఫ్రెండ్స్ అక్క? మరి మీ పిల్లలు కూడా ఫ్రెండ్స్ తీసుకొచ్చారా? చాలా మందిని తీసుకొచ్చారు క్యాండీ. తీసుకొచ్చారా పిల్లలు? ఎవరిని తీసుకొచ్చారక్క? ఎంతమంది తీసుకొచ్చారు? చూసావా క్యాండీ, చాలా మందిని తీసుకొచ్చారంట. అవునా? లేకపోతే చాలా మంది ఉంది కదక్క. టీచర్ వాళ్ళకి నేను ఇద్దరు ఫ్రెండ్స్ తెచ్చానక్క. మా పిల్లలు కూడా ఇద్దరు తీసుకొచ్చారు. అందుకే చచ్చంగా నేను తెలుసా? అవునా? అవును. సరే అక్క, ఇగో మా తాత కూడా వచ్చాడక్క. ఏంటి, మీ తాతయ్య కూడా తీసుకొచ్చారా? మా తాతయ్య కూడా తీసుకొచ్చారక్క. వెరీ గుడ్ క్యాండీ, తీసుకురా మాట్లాడదాం. తాతయ్య రా. అక్క, సౌండ్ పెట్టమనక్క. పెడతారు క్యాండీ. మీ పిల్లలు అన్ని నేర్చుకుంటున్నారు అక్క. చాలా విషయాలు నేర్చుకున్నారు క్యాండీ. ఏమే మనవరాలా, ఎలా ఉన్నావు? బాగున్నాను తాతయ్య, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నానే. పిల్లలు బాగున్నారా? మనవళ్ళు మనవరాలు ఎలా ఉన్నారు? మంచిగా వింటున్నారా? వాళ్ళు వింటున్నారులే, కానీ నువ్వు ఎక్కించాలని చెప్పు. నువ్వు ఉండరా మధ్యలో దూరిపోతావు పానకంలో పడగలాగా. అనేది చెప్పినా నువ్వు వచ్చిన పని చూసుకో. క్యాండీ, ఏంటక్క? నువ్వు సైలెంట్గా ఉండు. లేకపోతే నన్ను పాటలో కొడుకుంటున్నాను. ఏంటక్క? నువ్వు నిజంగానే బాగున్నావు. ఏరా నీకు ఒక మాట అంటే పడవని ఎందుకంటా మూసుకో. క్యాండీ, అక్క, నువ్వు సైలెంట్గా ఉంటావా వెళ్ళిపోతావా? సైలెంట్ గా ఉంటానక్క. అచ్చారు, మీరు చెప్పండి తాతయ్య. ఏమి మనవరాల, వీడు చూడు నన్ను ఎంత మాట అంటున్నాడు. నోరు ఇవ్వమంటున్నాడు. చిన్న పెద్ద లేదు వీడికి. తప్పు కదా క్యాండీ, పెద్దవాళ్ళు అలా అనొచ్చా? పిల్లలు పెద్దవాళ్ళు మమ్మల్ని అనొచ్చా? రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. చూసి నేర్చుకో మా పిల్లల్ని. చెప్పేసావా? అంతా చెప్పేసావా? అది ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు వచ్చావు? వెళ్ళిపా, ఎక్కడికి వెళ్ళిపా. నువ్వు వెళ్ళిపా. వెళ్తావా? ఇక్కడ నాకు తగిలించిన. తప్పు క్యాండీ. లేకపోతే చూడక్క, నా గురించి ఏం చెప్తున్నాడు? మనవాడ, అరే ఎంత చిన్న లేదేంట్రా నీకు మనవరాలా? చెప్పు తాతయ్య. ఈడొక రోజు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేశాడు తాతయ్య? ఇప్పుడు అవసరమా? క్యాండీ, తాతయ్య మాట్లాడు. నువ్వు ఇప్పుడు అవసరమా? వెళ్ళిపా. అక్క, నువ్వు ఉండక్క. నువ్వు ఉండు పక్కన. ఏమైనా చెప్తే చెప్తాను ఈ సంగతి.
మనవరాలా ఈడు ఒకరోజు తోటకి వెళ్ళాడే. ఉన్నావా? ఉన్నాను తాతయ్య, చెప్పండి తాతయ్య. తోటకి వెళ్ళి ఆడుకుంటూ చెట్టుకి తేనె పట్టుందే మనవరాలా. తేనె పట్ట? ఆ తేనె పట్టు చూచి ఒక్క దెబ్బ కొట్టాడే మనవరాలా. అక్కడున్న తేనెటీగలన్నీ వీడిని తలుముకుంటూ వచ్చాయి. అవునా తాతయ్య? అయిపోయిందా? అయిపోయిందా? ఎందుకు చెప్తున్నా? బాబోయ్ మనవరాలు చూడే వీడు నన్ను ఎలా తింటున్నాడో. అక్క నువ్వు అడుగుతున్నా కాబట్టి సైలెంట్ గా ఉంటానక్క. బాబోయ్ వద్దులే, సరే. వాడు ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చాడే మనవరాలా. నేను రోడ్డు మీద ఉన్నా, వాడు వచ్చి నా లుంగిలో దూరిపోయాడే మనవరాలా. తేనెటీగలన్నీ నన్నే కుట్టేసిరియే మనవరాలా. నేను నెల రోజులు మంచం దిగలేదే మనవరాలా. అయిపోయిందా? మొత్తం చెప్పేశావా? ఏం చేసిన మొత్తం చెప్పేశావా? నీ నిర్వాహకం చెప్పాలి కదరా మరి. నెల రోజులు అలాగా మంచం మీదే ఉన్నా. అక్క ఒక్కసారక్క నువ్వు పర్మిషన్ ఇదిగో మా తాతని నిన్ను అక్క ఎవరిచ్చారు పర్మిషన్? నువ్వేక నేను ఎప్పుడు ఇచ్చాను? పెద్దవాళ్ళు అలాగేనా ఏగి అంటావా? ఏమవుతాను నేనా? తాతయ్య తాతయ్య గారు పిలు. నేను పిలుస్తావా పిలువా? పిలు ఫస్ట్. తాతయ్య గారు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. వాడు పిల్లవాడే మనవరాలా. వాడి వల్ల నేను ఎక్కువసేపు నుంచలేకపోతున్నాను. ఉంటానే మనవరాలా. అవునా తాతయ్య? సరే తాతయ్య. బాయ్ బాయ్ తాతయ్య. పిల్లలు బాయ్ చెప్పండి తాతయ్య. బాయ్ రా మనవళ్ళు. బాయ్ మనవరాళ్ళు. వెనకాలన్న వాళ్ళకి బాయ్. అమ్మయ్యా వెళ్ళిపోయాక చెప్పక్క. నువ్వేదో కొంచెం అలా చేస్తావు అనుకున్నాను, మరి ఇంత అలా చేస్తావా? నేనేం చేశానక్క? ఏం చేయలేదు. మీ పిల్లలకి కావాలంటే నేనేమైనా అలర్ట్ చేశానా? పిల్లలు అంటే చాలా అలా చేస్తానా? లేదు లేదు కాదు 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 అవును నిజమా? వాళ్ళే కాదన్నారు. లేదక్క అని చెప్పా. ఏం కాదు తాతయ్య అలాగే నేను మాట్లాడేది తప్పు కదా? ఏం తప్పు కదక్క. తప్పుగా అండి, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు. ఏక పెద్దవాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు? పెద్దవాళ్ళతో అలా మాట్లాడితే నన్ను ఎవరు ఇష్టపడట్లేదక్క. నువ్వు ఎలా ఉంటే ఎవరు ఇష్టపడతారు చెప్పు? ఆఖరికి నువ్వు కూడా ఇష్టపడట్లేదక్క. అవును కండి, నువ్వు చాలా అలా చేస్తున్నావు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అసలు నా మాటలు కూడా వినట్లేదు నువ్వు. ఇంక ఇంట్లో అమ్మానమాట అసలు వినలేము. నువ్వైనా నన్ను ఇష్టపడతావేమో అనుకున్నానక్క. ఇలా ఉంటే అలా ఇష్టపడతారు కండి. నువ్వు ఎందుకు అక్క నన్ను తింటున్నావు? అయ్యో ఫీల్ అవ్వకు, నిన్ను కూడా ఇష్టపడతా. నీ క్వశ్చన్ ఏసే కూడా ఇష్టపడతారు. కానీ నిజంగా నిజంగా
చెప్పు క్యూటీ. నేను నువ్వు నల్లగా ఉంటానని ఎవరు నన్ను ఇష్టపడక నా దగ్గర కూడా రారు, నా ముఖం కూడా చూడక. అయ్యో క్యూటీ, నీకు విషయం తెలుసా? ఈ మనుషులు ఉన్నారే పై కనిపించే కళని చూస్తారు, కానీ ఏసయ్య నీ మంచి మనసుని చూస్తాడు. నేను ఖచ్చితంగా ఏసై ఇష్టపడతాడు. నేను కూడా ఇష్టపడతాను క్యూటీ. అవునక్క? అవును క్యూటీ. థ్యాంక్ యూ అక్క. ఒక్క నన్ను కూడా ఇష్టపడతాడక్క యేసయ్యా. నిన్ను కూడా చాలా ఇష్టపడుతున్నాడు సింబా. నువ్వంటే ఇష్టం లేకపోతే నేను ఎందుకు ఆడుకుంటాడు చెప్పు? అవునక్క, నన్ను సింహాల పొడిలో వేసినప్పుడు నువ్వు తినొద్దు అని చెప్పాడక్క. అప్పటి నుండి నేను తినట్లేదక్క. వెరీ గుడ్ సింబా. నువ్వంటే కేవలం నాకు ఇచ్చే ఆహారం మాత్రమే తింటున్నానక్క. యేసయ్య మాట వింటే చాలా సంతోషంగా ఉంటుందక్క. వెరీ గుడ్ సింబా. ఏసైకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు అస్సలు ఫీల్ అవ్వు, ఓకేనా? సారీ అక్క. నువ్వు ఇంకా ఏసైకి లోపడ్డా అనుకో, నేను ఇంకా ఇంకా ఆడుకుంటాడు, ఓకేనా? అవునక్క. అక్క నన్ను కూడా ఇష్టపడతారా అక్క? ఇష్టపడతాడు కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలక్క? నువ్వు చిన్న చిన్న మిస్టేక్స్ చేసావు కదా, ఆ, అల్లరి చేసావు, ఆ. తాతయ్య మాటకి వినకుండా ఆ, చాలా ఎదిరించేసావు కదా, అవునక్క. అమ్మ నాన్న మాట వినకుండా ఆ. అలా చిన్న చిన్న తప్పులు చేసావు కదా. అవును. నువ్వు ఏసై దగ్గరికి వెళ్ళి ఆ, ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా అని అడిగావు, ఆ. వెంటనే ఏసై నిన్ను క్షమించేస్తాడు తెలుసా? అవునా? అవును. అప్పుడు ఏమవుతాక? అప్పుడు నిన్ను నన్ను ఇష్టపడతాడు ఏసయ్య తెలుసా? ఎక్కడికి వెళ్తానక్క నేను అప్పుడు? నువ్వు అప్పుడు పరలోకం వెళ్తావు తెలుసా? అవునాక? అవును. నిజంగా వెళ్తానక్క? నిజంగా వెళ్తావు, కానీ నువ్వు ఏసైని క్షమించమని అడగాలి. అవునా? అవును కండి. అక్క పరలోకం కాకుండా ఇంకెక్కడికి వెళ్తారక్క? ఎందుకండి? పరలోకం కాకుండా ఇంకెక్కడికి వెళ్తారక్క? ఒకవేళ నువ్వు ఏసైకి నచ్చినట్లేమనుకో, ఇలాగే ఉంటే ఎక్కడికి వెళ్తారక్క? నరకానికి వెళ్తావు కండి. అమ్మో నరకమా? నాకు చాలా భయమక్క. చాలా నువ్వు నరకం అని చెప్పగక్క. చాలా భయంకరంగా ఉంటుంది తెలుసా నరకం? అవునక్క, అక్కడ అగ్ని ఉంటదంటక్క. అసలు అగ్ని ఆరదు, పురుగు చావదు తెలుసా నీకు? అవునా? అవును. అక్కడ నాకు డౌట్ అక్క. చెప్పుకండి. ఇలా రా. చెప్పుకండి. నరకంలో అగ్ని ఉంటది కదా, ఆ, ఏసీ పట్టుకెళ్ళచ్చా? కండి అక్కడ వేడికి ఏసీలు కూలర్లు ఫ్యాన్లు ఏం పనిచేయవు. అవునా? నిరంతరం అమ్మో నువ్వు చెప్పగక్క, నాకు చాలా భయం వేస్తుందక్క. కదా, అంత భయం వేస్తుంది కదా. నువ్వు వెంటనే వెళ్ళి ఏసీని క్షమించమని అడుగు. నిజంగా నా ప్రార్థన వింటాడక్క? నిజంగా వింటాడు. మరి విన్నాడా? నువ్వు విన్నావా? అరే నువ్వు వాళ్ళు ప్రార్థన చేశారక్క? మా పిల్లలు చేశారు. మీ పిల్లలు కాదండి ఎలాక? చేశారు కండి. అడుగు. చేశాడంట. తలకే ఉంటున్నాడంతే. ఏం కాదు, చేశాడు. నువ్వు వెళ్ళి ప్రేయర్ చేసుకో వెళ్ళి. మరి వీడు? చేశావా? చేశాడంట. అవునా? అవును. అక్క చెప్పుకండి. చెప్పుకండి. తప్పుగా అక్క? తప్పదు కండి. నువ్వు నరకం వెళ్ళాలనుకున్నావు, పరలోకం వెళ్ళాలనుకున్నావు చెప్పు నాకు. పనులకు వెళ్ళాలనుకున్నాడక్క. అయితే వెళ్ళి దేవుని క్షమించమని అడుగు ఫస్ట్. సరే అక్క. సరే వెళ్ళి. అక్క ఇక్కడే ఉండక్క. ఓకే. అక్క ఇక్కడే ఉండక్క. ఇక్కడే ఉంటాను. అక్క ఇక్కడే ఉండక్క. ఇక్కడే వెళ్ళక్క. ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళి చూసుకుంటాను. వచ్చేస్తానక్క. ఓకే. ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా. నన్ను క్షమించండి ఏసయ్యా. పెద్ద చిన్న లేకుండా అందరినీ తింటున్నాను ఏసయ్యా. క్షమించండి ఏసయ్యా.
ఏసయ్యా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను ఏసయ్యా. తల్లిదండ్రులను గౌరవించట్లేదు ఏసయ్యా. సండే స్కూల్కి వెళ్ళట్లేదు ఏసయ్యా. మాస్టర్ గారి మాట వినట్లేదు ఏసయ్యా. సండే స్కూల్లో కుదురుగా కూర్చోవట్లేదు ఏసయ్యా. నన్ను క్షమించండి ఏసయ్యా. అసయ్యా నా పాపాలని ఒప్పుకున్నానయ్యా. మా తాతయ్యని తిడతాను, రాత్రి అయితే కొడతాను ఏసయ్యా. ప్లీజ్ ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా. నా పాపాలు క్షమించేసయ్యా. ఈ చిన్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. అబ్బా అక్క, చెప్పుకండి. నాకు చాలా సంతోషంగా ఉందక్క. నేను చెప్పాను కదా నీకు. అవునక్క, నేను ఎప్పుడు చాలా ఆనందంగా ఉన్నానక్క. సంతోషంగా ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నువ్వంటే ఏసైకి చాలా ఇష్టం కదండి. నువ్వు కదా ఇంకా ఇష్టమా అక్క? చాలా ఇష్టం. నువ్వు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుందక్క, నిజంగా పాపాలు చేసి ఒప్పుకుని ఇంకెప్పుడు ఆ తప్పులు చేయకుండా ఉంటే ఏసయ్య నన్ను నాయకుడిగా చేస్తాడు. అవును కండి, కరెక్ట్ గా చెప్పావు. అక్క నన్ను నాయకుడిగా చేస్తాడా అక్క? చేస్తారు కండి. నువ్వు పాపాలన్నీ ఒప్పుకున్నావు కదా. అక్క అక్క నా మాట అందరూ వింటారా? పిల్లలు వింటున్నారా? చెప్పండి, వింటున్నారు. ఇప్పుడు నేను నాయకుడినా? అవును, నువ్వు ఒక వడ్డీలో చిన్న నాయకుడివి. అమ్మా, మరి మీ పిల్లలు కూడా నాయకులుగా ఉంటారా? మా పిల్లలు కూడా నాయకులుగానే ఉంటారు. ఉంటారా పిల్లలు? ఉంటారా? ఎవరు చెప్పట్లేదక్క, బాయ్స్ గట్టిగా చెప్పట్లేదక్క. నిజంగా నాయకులుగా ఉంటారా పిల్లలు? ఏసై మిమ్మల్ని నాయకుడిగా చేయాలా? అబ్బా, అరే పీటి, అరే సింహ, మనం కూడా నాయకులుగా ఉందాం, సరేనా? సారీ వెరీ గుడ్. మేము సారీ క్యాండీ, మనం చాలా దూరం వెళ్ళాలి. బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. బాయ్ పిల్లలు. బాయ్. బాయ్ మా చెప్పండి. నేను కూడా చాలా దూరం. సరే క్యూటీ, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ బ్యూటీ. బాయ్ క్యూటీ. బాయ్. బాయ్ పిల్లలు. బాయ్ క్యూటీ. అమ్మయ్యా అక్క, మరి చెప్పండి. మీ పిల్లలు నాయకులు అవుతారా? ఖచ్చితంగా నాయకులు అవుతారు. నిజంగానా? నిజంగా అవుతారు. వాళ్ళు ప్రార్థన చేస్తారా అక్క? చేస్తారు. ఇప్పుడు ప్రార్థన చేస్తారు చూడు. చెయ్యగా చేస్తారా? నిజంగా పిల్లలు చెప్పాలి చేస్తారా? సరే, అరే అన్నయ్య, నన్ను క్షమించరా, నిన్ను తిట్టాను. ఒరే గిరే అన్నాను కూడా సారీ. నేను కూడా సారీరా అక్క. చెప్పకండి. నీకు సారీ అక్క. ఇట్స్ ఓకే కండి. సరే నేను ఉంటానక్క. బాయ్ సరే కండి, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ 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 పిల్లలు. వెనకాల కూర్చున్న ఆంటీకి బాయ్. యూత్ అన్నిటికి బాయ్. వంట చేసిన యూత్ అన్నిటికి బాయ్. సౌండ్ ఆపరేట్ చేసిన అన్నిటికి బాయ్. మాస్టర్ గారికి బాయ్.